హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ ఏంటంటే ఏకాగ్రత స్టోరీ. సో ఈ ఏకాగ్రత స్టోరీ అనేది 7th క్లాస్ CBSE సిలబస్లో తెలుగు లెసన్లో అయితే వస్తుంది. సో ఏకాగ్రత స్టోరీ అయితే మనం తెలుసుకున్న తర్వాత నీతి ఏంటి అనేది కూడా మనం ఫైనల్లో తెలుసుకుందాం. అది హస్తినాపురం. విలువిద్యలో శిక్షణ పొందిన రాకుమారులు ధనుర్బాణాలు ధరించి నిలుచున్నారు. దూరంగా చెట్టు, దాని మీద పక్షి బొమ్మ ఉంది. ద్రోణుడు ముందుగా ధర్మరాజుతో, రాకుమార, చెట్టును గమనించు, నీకేం కనబడుతున్నాయి అని అన్నాడు. పక్షితో పాటు చెట్టు, కొమ్మలు, ఆకులు కూడా కనబడుతున్నాయని ధర్మరాజు సమాధానం ఇచ్చాడు. తరువాత దుర్యోధనుడు, భీముడు మొదలైన శిష్యులందరినీ అదే విధంగా ద్రోణుడు అడిగాడు. వారు కూడా తమకు అన్నీ కనబడుతున్నాయని చెప్పారు. తరువాత ద్రోణుడు అర్జునుడితో, నీకు చెట్టు కనబడుతున్నదా అని ప్రశ్నించాడు. లేదని సమాధానం చెప్పాడు. మరి కొమ్మలు, ఆకులు కనబడుతున్నాయా అని ద్రోణుడు అన్నాడు. లేదని సమాధానం ఇచ్చాడు. మరి పక్షి కనిపిస్తున్నదా? మరలా లేదనే సమాధానం వచ్చింది. మరి నీకేం కనిపిస్తున్నది? పక్షి కన్ను అని సమాధానం వచ్చింది. ఆ లక్ష్యాన్ని ఛేదించు అని ద్రోణుని నోటి నుంచి మాట వచ్చేలోపే అర్జునుడు విడిచిన బాణం పక్షి కన్నును తాకింది. ఆ ప్రాంగణమంతా కరాతల ధ్వనులు మారుమ్రోగాయి. ఆనందంతో శిష్యుని ఏకాగ్రతను మెచ్చి గురుద్రోణుడు ఆశీర్వదించాడు. భారతంలోని ఈ ఇతివృత్తిని గమనిస్తే అర్జునుడు తన దృష్టిని పూర్తిగా చేస్తున్న పని మీదే కేంద్రీకరించాడు. అలా మనస్సు ఒకే విషయాన్ని గురించి నిలకడగా ఆలోచించడమే ఏకాగ్రత. భూతద్దం ద్వారా సూర్యరశ్మి ఒకే చోట కదలకుండా ఉంచితే అది చెక్కను క్షణాల్లో కాల్చగలుగుతుంది. కానీ నేరుగా తాకే సూర్యరశ్మి ఆ చెక్కను కాల్చలేదు. అదేవిధంగా సాధారణమైన స్థితిలో మన ఆలోచన శక్తి చెల్లచెదరై ఉంటుంది. అదే ఆలోచన శక్తిని మనం ఒకే విషయంపై ఉంచినప్పుడు త్వరగా నేర్చుకోగలుగుతాం. ఇది మనస్సుకి సంబంధించినది. మనస్సు ఒకే విషయంపై ఏకాగ్రతతో ఉండటాన్ని అభ్యాసం చేస్తే అన్ని విద్యాలలోనూ రాణించగలుగుతారు. ఏ రంగంలోనైనా విజయం సాధించగలుగుతారు. అంటే ఈ లెసన్ నుంచి మనం తెలుసుకున్నది ఏంటంటే ఏకాగ్రత అనేది మన మనసులో నుంచే కాకుండా అలాగే ఏదైనా చదివాము, ఏదైనా చేసాము అంటే మనం ఏకాగ్రత ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం విజయం అనేది సాధించగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ చదువు విషయంలోనే అవ్వచ్చు. మనం గుడ్డిగా కంఠస్థం చేసి చదివినప్పుడు మనకి ఏమవుతుంది అంటే, కంఠస్థం చేసి చదవడం అంటే ఏంటి, ఆ నిమిషం వరకు మనం గుర్తుండడం వరకే మనం చదువుతాం. అంటే ఏకాగ్రత పెడతాం కానీ ఆ నిమిషం వరకే పెడతాం. తర్వాత మనకి అది దేనికి యూజ్ అవ్వదు. అదే ఏకాగ్రత ఇంకా కొంత టైము అర్థం చేసుకొని, డౌట్స్ ఉంటే పక్క వాళ్ళని అడిగి క్లారిఫై చేసుకొని చదివితే నెక్స్ట్ మనకి ఎప్పటికైనా సరే ఇంకా మన మైండ్లో అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఎందుకు అంటే ఆ రోజు మనం ఏకాగ్రత పెట్టి చదివాం, అందుకని ఇంట్రెస్ట్ పెట్టాం. బాగా చదవడంలో ఇంట్రెస్ట్ పెట్టి చదవడం వల్ల నెక్స్ట్ డేకి మనకి ఏంటి, ఆ నెక్స్ట్ డేకి అయినా ఇయర్ అయినా సరే ఆ చదువు అంతా మన మైండ్లోకి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఎవరైనా అడిగినా మనం చెప్పగలుగుతాం. అలా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అలాంటప్పుడు మన ఏకాగ్రతకి సంబంధించిన ప్రతిదీ కూడా మన మైండ్లో ఉండిపోతుంది. అలాగే మనం మనసు పెట్టి ప్రతి పని చేస్తున్నప్పుడు అది ఎప్పుడూ కూడా మన మైండ్లో నుంచి పోదనమాట. సో ఎవరికైనా సరే మనం చెప్పగలుగుతాం కూడా. ఎప్పుడైతే అలా నేర్చుకుంటామో ఏ విషయాన్నైనా సరే మనం వాళ్ళకి షేర్ చేసుకోగలుగుతాం. ఎందుకు అంటే మన మైండ్లో ఉంది. ఎందుకు అంటే చదివినప్పుడు మీరు ఏకాగ్రత పెట్టి చదివారు, ఇంట్రెస్ట్గా చదివారు. సో అలాంటిదంతా కూడా మన మైండ్లో నుంచి పోదు కదా. అలాంటివన్నీ మనకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట.